డియర్ ఫ్రెండ్స్, సైకాలజీలో మొదటి ప్రశ్న, ఇవాన్ పావ్లోవ్ ఎవరు? ఇవాన్ పావ్లోవ్ ఎవరు? ఏ సైకాలజిస్ట్, బి శరీర ధర్మశాస్త్రవేత్త, సి ప్రకృతివేత్త, డి పురావస్తువేత్త. దీని జవాబు బి శరీర ధర్మశాస్త్రవేత్త. రెండవ ప్రశ్న, కార్యసాధక నిబంధనము ప్రతిపాదన ఎవరిది? కార్యసాధక నిబంధనము ప్రతిపాదన ఎవరిది? ఏ వెర్దిమార్, బి ప్రెసీ, సి బిఎఫ్ స్కిన్నర్, డి కోహ్లెర్. దీని జవాబు సి బిఎఫ్ స్కిన్నర్. మూడో ప్రశ్న, థైరాక్సిన్ లోపం వల్ల కలిగే బుద్ధిమాంద్యతను ఏమంటారు? థైరాక్సిన్ లోపం వల్ల కలిగే బుద్ధిమాంద్యతను ఏమంటారు? ఏ డౌన్ సిండ్రోమ్, బి క్రెటినిజం, సి క్విటోనోరియా, డి ఏ మరియు బి. దీని సమాధానము బి క్రెటినిజం. నాలుగో ప్రశ్న, బియూటీ బట్ అని పలికేవాడు పియూటీ పట్ అని పలికితే అది ఎలాంటి బదలాయింపు? బియూటీ బట్ పలికేవాడు పియూటీ పట్ అని పలికితే అది ఎలాంటి బదలాయింపు? ఒకటి ఏ అనుకూల బదలాయింపు, బి ప్రతికూల బదలాయింపు, సి శూన్య బదలాయింపు, డి ద్విపార్శ్వ బదలాయింపు. దీని సమాధానము ప్రతికూల బదలాయింపు, బి కరెక్ట్. ఐదో ప్రశ్న, ప్రతి 1000 మందిలో ఆటిజంకు గురయ్యే వారి సంఖ్య. ప్రతి 1000 మందిలో ఆటిజంకు గురయ్యే వారి సంఖ్య. ఏ 25, బి 3, సి 100, డి 1000. దీని సమాధానము బి 3. ఆరవ ప్రశ్న, ఒక వ్యక్తి దేనైనా చూడగానే మంచి చెడుగా స్పందించే తీరును ఏమంటారు? ఒక వ్యక్తి దేనినైనా చూడగానే మంచి చెడుగా స్పందించే తీరును ఏమంటారు? ఏ కోరిక, బి జ్ఞానం, సి సంసిద్ధత, డి వైఖరి. దీని జవాబు డి వైఖరి. ఏడవ ప్రశ్న, డిఏబిటి అంచనా సామర్థ్యాల సంఖ్య. డిఏబిటి అంచనా సామర్థ్యాల సంఖ్య. ఏ 5, బి 6, సి 7, డి 8. దీని సమాధానం డి 8. ఎనిమిదో ప్రశ్న, సహజ సామర్థ్యాల అధ్యయన మూలం ఎవరు? సహజ సామర్థ్యాల అధ్యయన మూలం ఎవరు? ఏ బన్నెట్, బి సిఎల్ హాల్, సి గేట్, డి మర్ఫీ. దీని జవాబు డి మర్ఫీ. తొమ్మిదో ప్రశ్న, ప్రేరణలో నింద కంటే పొగడ్త మేలని నిరూపించింది ఎవరు? ప్రేరణలో నింద కంటే పొగడ్త మేలని నిరూపించింది ఎవరు? ఏ థాండైక్, బి ఎబ్బింగ్హౌస్, సి ఎలిజబెత్ హర్లాక్, డి మాస్లో. దీని జవాబు సి ఎలిజబెత్ హర్లాక్. పదవ ప్రశ్న, స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ మాపనం ఎవరికి చేస్తారు? స్ట్రాంగ్ వొకేషనల్ ఇంట్రెస్ట్ బ్లాంక్ మాపనం ఎవరికి చేస్తారు? ఏ 16 సంవత్సరాల పైన వారికి, బి 20 సంవత్సరాల పైన వారికి, సి 10 సంవత్సరాల పైన వారికి, డి 12 సంవత్సరాల పైన వారికి. దీని జవాబు ఏ 16 సంవత్సరాల పైన వారికి. 11వ ప్రశ్న, కథనాలపై ప్రయోగాలు చేసిందెవరు? ఏ హంటర్, బి బార్ట్లెట్, సి లెవిన్, డి క్యాటిల్. దీని జవాబు బి బార్ట్లెట్. 12వ ప్రశ్న, ఒక వ్యక్తి యొక్క చర్య ప్రతిచర్యల మొత్తమే మూర్తిమత్వం అని అన్నదెవరు?
ఒక వ్యక్తి యొక్క చర్య ప్రతిచర్యల మొత్తమే మూర్తిమత్వం అని అన్నదెవరు? ఏ లెవిన్, బి బ్రౌన్, సి క్యాటిల్, డి డేషియల్. దీని సమాధానము సి క్యాటిల్. 13వ ప్రశ్న, వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిందెవరు? వైయక్తిక భేదాలపై శాస్త్రీయ పరిశోధనలు చేసిందెవరు? ఏ టెర్మన్, బి వెస్లర్, సి పియాజే, డి గాల్టన్. దీని సమాధానము డి గాల్టన్. తర్వాత 14వ ప్రశ్న, భర్తను మార్చలేక తనే భర్త మాట వినడం ఏ రక్షక తంత్రం? భర్తను మార్చలేక తనే భర్త మాట వినడం ఏ రక్షక తంత్రం? ఏ పరిహారము, బి అంతర్లీనము, సి ప్రతిగమనం, డి విస్థాపనం. దీని జవాబు బి అంతర్లీనం. 15వ ప్రశ్న, బాలుడు టెలిస్కోప్ తయారు చేయడంలో ఏ రంగానికి సంబంధం? బాలుడు టెలిస్కోపు తయారు చేయడంలో ఏ రంగానికి సంబంధం? ఏ మానసిక చలనాత్మక రంగం, బి క్రియాత్మక రంగం, సి జ్ఞానాత్మక రంగం, డి భావావేశ రంగం. దీని జవాబు ఏ మానసిక చలనాత్మక రంగం. శాస్త్రీయ నిబంధనకు నోబెల్ ప్రైజు అందుకున్నదెవరు? శాస్త్రీయ నిబంధనకు నోబెల్ ప్రైజ్ అందుకున్నదెవరు? ఏ కిమ్లే, బి పావ్లోవ్, సి హిల్గార్డ్, డి మర్ఫీ. దీని జవాబు బి పావ్లోవ్. 17వ ప్రశ్న, టాచిస్టోస్కోప్ రూపకర్త ఎవరు? ఏ హామిల్టన్, 2 బిగ్గింగ్ హౌస్, 3 బార్ట్లెట్, 4 హంటర్. దీని సమాధానం 1 హామిల్టన్. 18వ ప్రశ్న, ఆవు చేలో మేస్తే దూడ గట్టు మేస్తుందా? ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం ఏది? ఆవు చేలో మేస్తే దూడ గట్టు మేస్తుందా? ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం ఏది? ఏ స్వీయ అభ్యసనం, బి పరిశీలన అభ్యసనం, సి పరోక్ష పునర్బలనం, డి ప్రత్యక్ష పునర్బలనం. దీని జవాబు బి పరిశీలన అభ్యసనం. 19వ ప్రశ్న, అభ్యసన రేఖలు ఏవి? అభ్యసన రేఖలు ఏవి? ఏ పుటాకార రేఖలు, బి ఎస్ ఆకార రేఖలు, సి కుంభాకార రేఖలు, డి పైవన్ని. దీని జవాబు డి పైవన్ని. తర్వాత 20వ ప్రశ్న, 2 రోజుల్లో 72% మరుపు ఉంటే స్మృతి శాతం ఎంత? 2 రోజుల్లో 72% మరుపు ఉంటే స్మృతి శాతం ఎంత? ఏ 25%, బి 28%, సి 34%, డి 50%. దీని జవాబు బి 28%. 21వ ప్రశ్న, విలంబిత ప్రతిచర్యా పరికరం రూపొందించింది ఎవరు? విలంబిత ప్రతిచర్యా పరికరం రూపొందించింది ఎవరు? ఏ హంటర్, బి ఎబ్బింగ్హౌస్, సి హామిల్టన్, డి బార్ట్లెట్. దీని జవాబు ఏ హంటర్. 22వ ప్రశ్న, అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఏ శిక్ష, బి పొగడ్త, సి బహుమానం, డి అభిరుచులు. దీని సమాధానం డి అభిరుచులు. 23వ ప్రశ్న, ఆదర్శాల సిద్ధాంత ప్రతిపాదకుడు ఎవరు? ఆదర్శాల సిద్ధాంత ప్రతిపాదకుడు ఎవరు? డబ్ల్యూసి బాగ్లే, బి మాస్లో, సి ఎబ్బింగ్హౌస్, డి థారండైక్. దీని సమాధానము డబ్ల్యూసి బాగ్లే. ఏ కరెక్ట్.
24వ ప్రశ్న, బ్రెయిలీ లిపిని ఏమని పిలుస్తారు? బ్రెయిలీ లిపిని ఏమని పిలుస్తారు? ఏ 6 చుక్కల లిపి, బి 10 చుక్కల లిపి, సి 4 చుక్కల లిపి, డి 8 చుక్కల లిపి. దీని సమాధానము ఏ 6 చుక్కల లిపి. 25 సాధారణ వినికిడి స్థాయి ఎంత? ఏ 41 డెసిబిల్స్ నుంచి 55 డెసిబిల్స్, బి 10 డెసిబిల్స్ నుంచి 25 డెసిబిల్స్, సి 56 డెసిబిల్స్ నుంచి 75 డెసిబిల్స్, డి 26 డెసిబిల్స్ నుంచి 40 డెసిబిల్స్. దీని సమాధానము సి 56 డెసిబిల్స్ నుంచి 75 డెసిబిల్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక మీదట సైకాలజీ మీద చాలా ఎక్కువ వీడియోలు పంపిస్తుంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వాళ్ళకు, తోటి వాళ్లకు మన వీడియో గురించి వారికి పరిచయం చేయండి. ఇటు జీకే, సైకాలజీ, కరెంట్ అఫైర్స్ ఈ మూడింటిపైన మనము ఎక్కువగా వీడియోలు చేయాలని అనుకున్నాము. ప్రతి 2 లేదా 1-2 రోజులకు ఒకసారి ఏదో ఒక వీడియో వస్తుంటుంది. సో జీకే, కరెంట్ అఫైర్స్, సైకాలజీ ఈ 3 మీకు అవసరమే కాబట్టి తప్పకుండా వీక్షించండి. మంచి ఫలితాన్ని తీసుకోండి. దీని ద్వారా ఆల్రెడీ బాగా గొప్పగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం రెఫరెన్స్గా ఉంటుంది, కొంచెం టెస్ట్ చేసేటట్టుగా ఉంటుంది. మనం ఎంత మాత్రం ప్రిపేర్ అయ్యాము, ఎంత మాత్రం మనము స్కోరింగ్ చేయగలుగుతున్నాము అనే ఎస్టిమేషన్ ఒకటి మనకు అర్థమైపోతుంది. కాబట్టి మీరు తప్పకుండా వీక్షించండి. ఇంకా జాగ్రఫీ, జనరల్ నాలెడ్జ్ అవి కూడా వీడియో ద్వారా చేయబోతున్నాను. ప్రతి 1-2 రోజులకు ఏదో ఒక వీడియో వస్తుంది. ఒక 5-10 నిమిషాలు మీరు చూడడం వల్ల మీకు పెద్ద టైం వేస్ట్ ఉండదు. కానీ మీ అసెస్మెంట్ అనేది మీకు అర్థమైపోతుంది, నేను ఎంత మాత్రం అసెస్మెంట్ చేయగలుగుతున్నాను అనేసి. మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఈ వీడియోలో ఒక అవగాహనకు రండి. నేను ఎంత మాత్రం ప్రిపేర్ అయ్యాను అని ఒక అంచనాకు రండి. వచ్చేసి మీరు కామెంట్ బాక్స్లో ఎన్ని ప్రశ్నలకు నిజాయితీగా మీరు కరెక్ట్ సమాధానం ఊహించగలిగారు దాన్ని మీరు కామెంట్ రూపంలో పంపించండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, వీడియో కొంచెం అంత స్పష్టంగా లేకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో దీన్ని కొంచెం క్వాలిటీగా తీసుకుంటాను. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అందరినీ చూడమని చెప్పండి. ఎంత ఎక్కువ మంది చూస్తే మాకు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం నా కోసం ఆ పని చేయండి. కామెంట్ బాక్స్లో మీకు ఎన్ని ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పగలిగారో దాన్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఒకసారి చెప్పండి. ఈ వీడియో చేయడంలో ఏవైనా తప్పిదాలు, చిన్న చిన్న పొరపాట్లు, మీకైనా విసుగులు, ఇబ్బందులు ఏవైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వాటిని వీలున్నంత వరకు భవిష్యత్తులో వాటిని సర్దిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మన వీడియోలు చూస్తున్న వారికి గొప్ప ప్రయోజనం ఉంటుంది. ఎక్కువ రోజులు అవసరం లేదండి. కేవలం 10-15 రోజుల్లో మీరు ఈ విషయాన్ని పూర్తిగా గమనించగలుగుతారు. కాబట్టి మీకు మంచి సక్సెస్ రావాలి. నాకు అంతకుమించి ఏం అవసరం, నాకు డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏదో టైంపాస్ కోసం చేసుకుంటున్నా. కాబట్టి మీకు మంచి సక్సెస్ రావాలి. కాబట్టి నేను ఈ పరంపర కొనసాగిస్తూనే ఉంటాను. కాబట్టి మీరు మాత్రం కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకొకటి, మనకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఒకసారి షేర్ చేయండి. అందరికీ సెలవు. మీ సిఎస్ రాయుడు. థ్యాంక్ యూ.